రివర్స్ ఆ అబ్బాయి వాటరు బిందు మాధవి మొఖం మీద కొడితే అసలు ఏం చేస్తది? మరీ అంతలా ట్రిగ్గర్ చేస్తారా మనుషుల్ని అనిపించింది. ఇక ఇతను రోహిత్ విజయవాడ నుంచి వచ్చిండు. ఇంకా ఇతను చాలా కూల్‌గా అండ్ సాఫ్ట్‌గా ఉన్నాడు. ఇక సాఫ్ట్‌వేర్ అంట ఆ మాత్రం సాఫ్ట్‌గా ఉంటారు గదా! ఇక అలాగే కామ్‌గా ఎంత డీసెంట్ ఉన్నాడంటే ఈ అబ్బాయికి అసలు కోపం వస్తదా? రాదా? అన్నట్టుగా సైలెంట్‌గా మాట్లాడుతున్నాడు. అయితే ఈ అబ్బాయి కొంచెం గట్టిగా మాట్లాడకపోయేసరికి ఏం చేసిందంటే అక్కడ బిందు మాధవి రమ్మంటుంది. ఇంకా అక్కడికి రమ్మనగానే కొంచెం అక్కడ క్వెషన్స్ అడగడా అని చెప్పి రమ్మని టక్కున ఆ అబ్బాయికి ఏం చేస్తుందంటే ఫస్ట్ స్వీట్స్ తినిపిస్తుంది. "నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నావు" అని చెప్పేసి స్వీట్స్ మీద స్వీట్స్ తినిపిస్తుంది. ఇంకా అక్కడే అర్థమైంది. ఓహో! ఇదేదో ప్లాన్ ఉందని చెప్పేసి ఇంక వెంటనే ఆ అబ్బాయి ముఖం మీద వాటర్ కొట్టేస్తది. అసలు ఆ అబ్బాయికి రియాక్ట్ అవుతాడేమో అబ్బాయి కొంచెం ఏదైనా కోపంగా ఎందుకు కొట్టారు నా మీద ఇప్పుడు వాటర్ అంటాడేమో అంటే అసలు ఆ అబ్బాయికి చాలా కూల్‌గా డీల్ చేస్తున్నాడు అక్కడ. ఇంకా ఎందుకు ఇంకా ఏంటి ముఖం మీద వాటర్ కొడితే కోపం రాలేదా? అని ఇంకా 2, 3 సార్లు అలాగే కొడుతుంది. ఇంకా ఏమైందంటే ఆ అబ్బాయి రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇంకా "నీకు కోపం అంటూ రాదా? రియాక్ట్ అవ్వవా? అసలు ఎందుకు కొట్టానని కూడా అడగవా?" అని చెప్పేసి అంటది. ఇంకా అక్కడ శ్రీముఖి ఏమంటుందంటే, "సరే ఇప్పుడు నీకొక అవకాశం ఇస్తాను. గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనంటే నువ్వు ఇప్పుడే ఎళ్ళి బిందు మాధవి మొఖం మీద వాటర్ కొట్టాలి" అనేసి శ్రీముఖి చెప్పగానే ఆ అబ్బాయి స్టేజ్ కిందకి దిగి దగ్గరికి వస్తాడు. వచ్చి అక్కడ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ తీసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కొట్టాలా వద్దా అనేసి. అయితే వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఇలా పట్టుకోగానే ఎక్కడ కొడతాడో అనేసి అభిజిత్ వెంటనే "ఏయ్! నువ్వు కొట్టాలని చూస్తున్నావు. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? అంటే నేనిప్పుడు ఏమి అనకపోతే కొడదామని చూస్తున్నావా? అసలు నువ్వు రియాక్ట్ అవుతావా ప్రతిదానికి? అవ్వవా?" అన్నట్టుగా అడిగారు. ఇక ఆ అబ్బాయి మళ్ళీ ఇక స్టేజ్ పైనకి యథావిధిగా వెళ్తాడు. కాకపోతే అక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి కూల్‌నెస్, స్వీట్‌నెస్ చూసి నవదీప్, బిందు మాధవి రెడ్డిస్తారు. ఇక అభిజిత్ ఏం చెప్తాడంటే, "సరే నెక్స్ట్ రౌండ్‌లో చూద్దాం నిన్ను హోల్డ్‌లో పెట్టి. నువ్వు తర్వాత కూడా ఇలాగే కూల్‌గా, సాఫ్ట్‌గా ఉంటావా? లేదంటే నీకింకా కోపం వస్తుందా చూడాలి" అని చెప్పేసి అభిజిత్ అక్కడ గ్రీన్ ఇస్తాడు రోహిత్‌కి. ఇంకా "సరే నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాగే ఉన్నావుగా మా ముందు. ఇంకెప్పుడు ఇలాగే ఉండాలి" అని చెప్తాడు. "ఓకే. ఓకే. డన్ సార్" అని చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి హోల్డ్‌లో ఉన్నాడు.